గుడ్ ఈవినింగ్ అందరికీని. ఈరోజు మార్నింగ్ మనం ట్రేడ్ తీసుకోలేదు. బట్ ఓవరాల్‌గా అనాలిసిస్ అయితే చేసుకున్నాం మార్కెట్ గురించి. సో, దాన్నే కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ మనం ఏమైతే అనుకున్నామో, ఆ తర్వాత మార్కెట్ ఎలా మూవ్‌మెంట్ అయిందని చెప్పి. సో, మార్నింగ్ మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి సెల్లర్స్ లైక్ ఈ పుల్ బ్యాక్ ఉంది కదా! ఈ పుల్ వెయిట్ పాత నుంచి చూపిస్తాను. ఓకే. సో, ఇది ఒక పుల్ బ్యాక్ అనుకుందాం. ఓకే. లాస్ట్ ఇది హై పాయింట్, ఇది లో. మళ్ళీ కొత్త హై క్రియేట్ చేసి, మళ్ళీ లో క్రియేట్ చేసింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ లోని కూడా బ్రేక్ చేయలేదు. అండ్ హైని కూడా బ్రేక్ చేయలేదు. ఇది ఇంటర్నల్‌లోనే మాత్రం నడుస్తుంది. సో, మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ అయితే ఈ సెల్లింగ్ సైడ్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ కిందకొచ్చింది కదా! ఫాల్ వచ్చింది కదా! ఇంటర్నల్‌లో. సో, ఇక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ దీని మీద కూడా సెల్లింగ్ చేసేటోళ్ళు స్టాప్ లాస్ ఉంటది కదా! సో, దీని పైన స్టాప్ లాస్ తీసుకోవడానికి మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడి వరకు వెళ్తది. లేదంటే ఇంకా మనకి ఇక్కడ రిజెక్షన్ బ్లాక్ ఉంది ఈ క్యాండిల్‌లో. సో, ఇక్కడి నుంచి కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం అంటే మనం అనాలిసిస్ చేసాం. అండ్ అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో అదొక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తది. ఇది బ్రేక్ అయిపోయిందంటే డైరెక్ట్‌గా మనకి ఇదొక డిమాండ్. ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఓకే. సో, ఇది డిమాండే. ఆ తర్వాత ఇక్కడ లిక్విడిటీ ఉందని చెప్పి మనం ఎలాగ అనాలిసిస్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఫాల్ ఎందుకు అవుతదని చెప్తే మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌ని అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌ని మర్జ్ చేయాలి. ఎప్పటివరకైతే మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్, లోవర్ టైమ్ ఫ్రేమ్ మధ్య అంటే తెలుసుకోమో అసలు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ టార్గెట్ రీచ్ అవ్వడానికి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ జనరేట్ చేస్తారు. సో, మనం దీనికంటే ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్‌లో చూసుకుందాం. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్‌లో మనకి లాస్ట్ లోవర్ హై ఇది. అండ్ ఇది లోవర్ లో. సో, ఇది కంప్లీట్‌గా మనకు ఒక లెగ్. అండ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్‌గా మార్నింగ్ వీడియోలో కూడా మెన్షన్ చేసుకున్నాం. మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో బీరిష్‌లో ఉన్నాం. సో, బీరిష్‌లో ఉన్నప్పుడు ప్రీమియంలో సెల్ చేయడానికి ట్రై చేస్తారు కదా! సెల్లర్స్ అనేది. సో, అది ప్రీమియంలో ఎంట్రీ అయింది. ప్రీమియంలో ఇక్కడ మనకు 15 మినిట్స్‌లో ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. అది మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం. దానికి ట్యాప్ అయిన తర్వాత 1 అవర్ టార్గెట్ ఏంటి? మళ్ళీ దాని ట్రెండ్ లోవర్ లోని బ్రేక్ చేయడం. సో, అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. లోవర్ లోని బ్రేక్ చేయడానికి వస్తుంది. ఓకే. సో, 15 మినిట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్ మనకి బీరిష్‌గా ఉంది. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌నేమో కొద్దిగా బుల్లిష్‌లో ఉంది. సో, ఇప్పుడు మనం ప్రీమియం నుంచి కిందకొస్తున్నాం. సో, మళ్ళీ ఆ తర్వాత కరెక్షన్ కూడా అవ్వాలి కదా! ఇప్పుడు ఇది లోవర్‌లో. ఇది మనకి లాస్ట్ హైయర్‌లో అండ్ ఇది మనకి లాస్ట్ హై పాయింట్ 15 మినిట్స్ ప్రకారం. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకుందో 15 మినిట్స్‌లో అయితే బుల్లిష్ ఉంది కదా! సో, మళ్ళీ డిస్కౌంట్‌కొస్తే ఇక్కడి నుంచి మనకి పుల్ బ్యాక్ స్టార్ట్ అవుతది కదా! మార్కెట్ బీరిష్ నుంచి రిజెక్షన్ తీసుకున్నాక అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ నుంచి రిజెక్షన్ తీసుకున్నాక హైయర్ టైమ్ ఫ్రేమ్‌ది లోవర్ టైమ్ 15 మినిట్స్‌లో ఇక్కడ నుంచి డిస్కౌంట్‌కొచ్చిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్‌లో అంటే తక్కువ ప్రైస్‌కి వస్తున్నట్టు కదా! సో, ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ రెస్పెక్ట్ చేస్తది కానీ లోవర్ టైమ్ ఫ్రేమ్‌ని ఎక్కువగా రెస్పెక్ట్ చేయదు కాబట్టి సో, మనం మన వ్యూ ఏమి ఉండాలి? మళ్ళీ రిజెక్షన్ కిందకి అంటే లోవర్ లోని బ్రేక్ చేయడానికి ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అని చెప్పి పెట్టుకోవాలి. సో, ఆ టైంలో మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే సెల్లింగ్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు రిజెక్షన్ బ్లాక్ ఉంది. దీనిపైన లిక్విడిటీ తీసుకుంటే మనం మళ్ళీ సెల్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్లాన్ ఎలా చేసుకున్నాం? గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడాను ఫస్ట్ అయితే లిక్విడిటీ సెల్లర్స్ కలెక్ట్ చేసుకొని రావాలి. సో, మ్యాక్స్ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత బయ్యర్ స్టాప్ లాస్ అంటే సారీ ఇక్కడ లాస్ట్ బయింగ్ చేసినోళ్ళు లాస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు లాస్ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేయడానికి ఖచ్చితంగా ఈ గ్యాప్ కవర్ చేయడానికి పైకెళ్తదని చెప్పి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. బట్ దొరకలేదు. మార్కెట్ వోలటిలిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్క క్యాండిలే 100 పాయింట్స్, 80 పాయింట్స్ మూవ్‌మెంట్ అవుతుంది. సో, ఫస్ట్, సెకండ్ క్యాండిల్‌లోనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్లి మనం చూస్తే వితిన్ మినిట్స్‌లోనే లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే. ఇది చూడండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్‌గా సెకండ్ క్యాండిల్‌లోనే మొత్తం పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే 160 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పెండింగ్ ఆర్డర్స్ ఎవరైతే లాస్‌లో ఉన్నారో బై చేసినోళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేశారు. అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేశారు సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల. తర్వాత ఏమైంది ప్రీవియస్ లెగ్ ఏదైతే లాస్ట్ మనకి ప్రతి ఒక్క పుల్ బ్యాక్‌లోని డిమాండ్ అండ్ సప్లైస్ ఉంటాయి కదా! సో, లాస్ట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని పైకి ట్రెండ్ కంటిన్యూ చేసిందో మనకి అందులో ఒక ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్‌ని మిటిగేట్ చేసిన తర్వాత ప్రాపర్‌గాన ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ రేట్ అయింది. సో, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేపిచ్చారు అప్ సైడ్‌కి. ఇందుకు పైన ఇంకా 15 మినిట్స్ ప్రకారం పైన స్టాప్ లాస్‌లు ఉన్నాయి కదా! సెల్లింగ్ సైడ్‌ది. ఆల్రెడీ మార్నింగ్ మెన్షన్ చేసుకున్నట్టు. ఇక్కడ పైన సెల్లర్స్ ఉన్నారు కదా!
ఈ సెల్లర్ స్టాప్ లాస్ హంట్ చేయడానికి అని చెప్పి అండ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మిటిగేట్ చేయడానికి పైకి వెళ్ళింది. అక్కడి నుంచి సెల్లింగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేసింది. ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి అప్పుడు మన ప్రీవియస్లో ఏదైతే ఉందో ఇది సపోర్ట్ చేసుకొని హోల్డ్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసిందో దాన్ని ఇది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్స్ అన్ని పెండింగ్ ఆర్డర్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి కాబట్టి ఈ లోన్ ఫస్ట్ బ్రేక్ చేయడం టార్గెట్ అవ్వాలి. సెకండ్ టార్గెట్ ఏంటి, మనం 15 మినిట్స్లో బుల్లిష్ కదా, అది మనకి లోవర్ టైం ఫ్రేమ్ కదా, 1 అవర్ హైయర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం, 15 మినిట్స్ మనకు బుల్లిష్. సో బుల్లిష్లో డిస్కౌంట్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది అండ్ ఈ డిమాండ్ ఏదైతే ఉందో మనం డిస్కౌంట్ లెవెల్లో కూడా మంచి ఆర్డర్ బ్లాక్ అయినా ఎత్తుక్కోవాలి కాబట్టి ఇది మన ఆర్డర్ బ్లాక్. సో ఈ ఆర్డర్ బ్లాక్ని ఇంకా మిటిగేట్ చేయలేదు. సో మార్కెట్ ఇక్కడ వరకు రావాలి అండ్ మన టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఫస్ట్ 200 పాయింట్స్ మ్యాక్స్ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి లైక్ ఫస్ట్ దీన్ని మిటిగేట్ చేసి మళ్ళీ కరెక్షన్ తీసుకొని మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అయ్యి లోన్ బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉండొచ్చు. ఓకే, సో అది ప్రైస్ డెలివరీ బట్టి మనం ప్లే చేయాలి. ఇన్ కేస్ బుల్లిష్ ట్రెండ్ సైడ్ మనం వెతుక్కోవాలనుకుంటే ఈ హై బ్రేక్ చేసే వరకు మనం ఎటువంటి బుల్లిష్ ట్రేడ్ సెటప్స్కి వెతుక్కోము. చేసినా ఓన్లీ జస్ట్ చిన్న చిన్న స్కాల్పింగ్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతాం. సో ఇదే వ్యూ. మార్నింగ్ మనం అనుకునేటట్టు ఇక్కడ సెల్లర్స్ స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయో వాళ్ళవి లాస్లో కట్ చేయకుండా వాళ్ళు కాస్ట్ టు కాస్ట్ కట్ చేయడానికి పైకి తీసుకెళ్లారు అండ్ అక్కడ నుంచి ఈ వ్యూ కూడా మనకు కరెక్ట్గా సెట్ అయింది. ఈ వ్యూ కూడా మనకు సెట్ అయింది అండ్ ప్రీవియస్గా మన టార్గెట్ ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వలేదు. సో డే ఎండ్ అయిపోయింది, సెక్షన్ ఎండ్ అయిపోయింది. సో మండే అయితే ట్రేడ్ చేయడానికి బీరీ సైడ్ నేను ప్లాన్ చేస్తాను. మ్యాక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్లాట్గా చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఓకే, ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను.